నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, అలాగే వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్ జ్యోతిష్యంలో జన్మ జాతకాల్లో మనం కనుక చూస్తే రకరకాల యోగాలు అయితే ఉంటాయి. మీరు చెప్పింది 1100 యోగాలు ఉన్నాయి ఉన్నాయి మోస్ట్లీ అని చెప్పారు. నిజమేనా? అవును. ఇంకెక్కువే ఉంటాయి. మనకు వీళ్ళు చెప్పేది అయితే 1100. 1100 యోగాల అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక యోగం ఉంటుందా సార్? మరి ప్రతిదాని యోగము అంటే ఒక గ్రహం ఒక రాశిలో ఉన్న ఒక నక్షత్రంలో ఉన్న గ్రహంతో కలిసి ఉన్న దట్ ఈస్ యోగా. యోగం కింద కన్సిడర్ చేస్తాం. రైట్ సార్. అయితే ఇన్ని యోగాలు ఉన్నప్పుడు మరి టాప్ మోస్ట్ యోగా అంటే మీరు దేన్ని కన్సిడర్ చేస్తారు సార్? నేను దేని కన్సిడర్ చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యోగం ఉండడం కాదు ముఖ్యం అక్కడ. ఆ యోగం ఏమిస్తుందో అది మనం చేయడం ముఖ్యం ఇక్కడ. ఉదాహరణకి ఇప్పుడు చూడండి, ఎవరికైనా టీచింగ్ ఫీల్డ్స్లో ధనయోగం ఉంది ఉదాహరణకి, వాళ్ళు దాన్ని తెలుసుకొని దానిలోకి వెళ్ళాలి. అది కాకుండా మనం ఇంకోటి ఏదో చేస్తున్నాం అంటే ఎలా అంటే యువర్ డెస్టినీ ఏమిటి. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి పలానా ప్రదేశానికి వెళ్ళాలి, మీరు పలానా ప్రదేశం మీ డెస్టినీ అని తెలిసినప్పుడు దానికి తగ్గట్టు రూట్లో వెళ్ళాలి. కానీ ఆపోజిట్ రూట్లో మీరు ప్రయాణం చేస్తే ఎలా వెళ్తాం? నాకు డౌట్ సార్. మరి యోగం ఉన్నప్పుడు మన దాన్ని ఆ విధంగా డ్రైవ్ చేయదా మనల్ని? చెప్తానండి. కొన్నిసార్లు వాళ్ళకి లగ్నం బలంగా ఉంటే డ్రైవ్ చేస్తుంది, లగ్నం బలహీనంగా ఉంటే డ్రైవ్ చేయదు. వాళ్ళ ఆలోచన పంచమం బాగుంటే డ్రైవ్ చేస్తుంది. స్ఫురణ కదా. చాలా మంది మనం జాతకం చెప్పేటప్పుడు బాబు నువ్వు కుమారస్వామికి చేసుకుంటే బాగుంటుందండి అంటే అయ్యో విచిత్రంగా నేను దానికే చేస్తున్నానండి అంటాడు. అంటే ఏమిటి? అతనికి స్ఫురించాడు భగవంతుడు ఆల్రెడీ. ఇక్కడ ఏంటంటే ఎన్ని యోగాలున్నా ఆ యోగానికి తగ్గ కర్మే మీకు ఫలితం ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు చదువు, ఉదాహరణకి చిన్నపిల్లలు చదువు అనుకుందాం. చదువుకి అసలు వీళ్ళు ఎందులో సక్సెస్ అవుతారు అని తీసుకున్నప్పుడు ఎగ్జాక్ట్లీగా వాళ్ళు ఏదైతే సక్సెస్ అవుతారో వాళ్ళకి ఉపయోగపడుతుందో దాన్నే చదివిస్తే ఉంటుంది. సో చాలామంది ఏం చేస్తారంటే విద్య అనగానే చతుర్థ స్థానం లేదా భాగ్యస్థానం చూసేస్తారు. కానీ నేనేమంటానంటే చతుర్థ భాగ్యస్థానాలతో పాటు ద్వితీయ స్థానం కూడా చూడాలి. ఎందుకు చూడాలంటే కేవలం ధనమని కాదు, అక్కడ చతుర్థానికి లాభస్థానం, అది 4వ స్థానానికి లాభస్థానం. అంటే 4నిచ్చేటువంటి లాభాన్ని ద్వితీయంలో ఉంటుంది. అందుకే 4 లాభం పెడితేనే మనం నేర్చుకున్నది లాభం పెడితే మనకి ధనంగా మారుతుంది. ఓకే. అందుకని ఏంటి, ధనస్థానం అసలు ఎక్కడుంది, దేనిలో ఇతనికి ఇప్పుడు చదివేది అయితే మనం టైంపాస్కి చదవడం వేరు. లేదో మ్యూజిక్ నేర్చుకున్నాను, ఏదో గిటార్ నేర్చుకున్నా, దట్ ఈస్ డిఫరెంట్. ఇంట్లో ఏదో వాయించుకుంటా. కానీ దాని నుంచి నువ్వు ఆర్జన ఆశిస్తున్నావంటే ఖచ్చితంగా నీ ఆర్జన స్థానం ఏదో చూడాలి. చాలామంది ఇక్కడే మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఏంటంటే 4th హౌస్ చూసేస్తారు, ఆ 4th లార్డ్ వెళ్ళి ఇక్కడ ఉన్నాడండి, లేకపోతే పలానా కనెక్టివిటీ సన్తో కనెక్టివిటీ ఉంది మెడికల్ వెళ్ళిపోవచ్చు, లేకపోతే వీనస్తో ఉంది ఇంజనీరింగ్ వెళ్ళిపోవచ్చు, మెర్క్యూరీతో ఉంది అకౌంట్స్ వెళ్ళిపోవచ్చు అంటుంటారు. కాదు, ధనస్థానాన్ని కూడా చూడాలి. ఇక్కడ ఏంటంటే మనకి ఎన్ని యోగాలున్నా మీకు నడుస్తున్న మహాదశ ఫస్ట్ సపోర్ట్ చేస్తుందా లేదా, మీరు ఆ యోగం ఏది ఇస్తుందో దానికి తగ్గట్టుకున్నారా లేదా. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక వ్యక్తికి ఇక్కడ జాబ్ చేసేవాడు. ఆ వ్యక్తి జాబ్ చేస్తూ అసలు ఒక దగ్గర కూడా స్థిరంగా ఉండేవాడు కాదు, పిచ్చి పిచ్చిగా అయిపోతూ ఉండేది. జాతకం ఎవరు చూపించిన అద్భుతమైన జాతకం అనేవారు, ఆయనకు అర్థమయ్యేది కాదు అసలు జ్యోతిషాస్త్రం ఉందా లేదా అని. కానీ ఆ జాతకంలో ఉన్నట్టు ఏమిటి అంటే విదేశీ ధనయోగం ఉంది. విదేశీ ధనయోగం ఉంది. జాతకం చూసి బాబు నీకు విదేశీ ధనయోగం ఉంది, నువ్వు ఎందుకు విదేశాలకు వెళ్ళలేదు ఇంకా మరి అంటే, అయ్యో నాకు థాట్ కూడా రాలేదు సార్, అసలు నాకు థాట్ కూడా లేదన్నాడు. ఆయన ఏమన్నా ఫస్ట్ వర్డ్ అనడం ఏంటంటే నాకు అసలు థాట్ కూడా లేదు, వెళ్ళే థాట్ కూడా లేదు, నేను ఎట్లా వెళ్తానన్నాడు. లగ్నం బలహీనమా సార్? అంటే నేనేమన్నానంటే లేదు, ఇప్పుడంటే నీకు థాట్ లేదు, ఒక 1 year తర్వాత మాత్రం మీరు ఖచ్చితంగా వెళ్తారండి, మరి జాతకంలో అయితే చూపిస్తుంది ఇంకా అమ్మవారి అనుగ్రహం. నెక్స్ట్ ఇయర్ అతను విదేశాలకు వెళ్ళి సక్సెస్ అయిపోయాడు. అంటే ఇక్కడ నేను అనేది ఏంటంటే అసలు అక్కడ ఏముందో తెలుసుకోవాలి. ఈ యోగాలు ఎందుకు చెప్పారంటే ఈ యోగం ఈ ఫలితం ఇస్తుంది. అయితే మీరు జాతకాలు చూసినప్పుడు మెస్మరైజ్ అవుతారు కదా, కొన్ని ఫేవరెట్స్ ఉంటాయి. ఉంటాయి. అట్లా మీకు ఫేవరెట్ అబ్బా భలే ఉంది కదా ఈ యోగం అనిపించేది ఎప్పుడు అనిపిస్తుంది? ఏ యోగా అంటే మీకు ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్ ఏంటంటే అద్భుతమైన స్టేజ్కి తీసుకెళ్లే యోగాలు, అద్భుతమైన స్టేజ్ తీసుకెళ్లే యోగాలన్నీ కూడా నీచభంగ రాజయోగాలండి. విపరీత రాజయోగాలు, నీచభంగ రాజయోగాలే. అవి ఇంకా అంటే
ఒక్కసారిగా అంటే అప్పటి వరకు 1,00,000 2,00,000 సంపాదిస్తున్న వ్యక్తి ఒకటేసారి ఒక 25,00,000 సంపాదించే దగ్గర తీసుకెళ్తుంది. ఒక 10 టైమ్స్ డబల్ చేస్తుంది. ఈ రెండే, ఈ రెండు అసలు జీవితంలో ఊహించలేడు. నీచభంగము, విపరీతము. ఇవి విపరీతం ఆ పేరులోనే ఉంది, నీచభంగం. అసలు ఇంకా అమ్మో. కాకపోతే ఈ రెండిటికి ఉన్న చిక్క ఏంటంటే ఇవి ఇచ్చే ముందు మనిషిని కొంచెం బాగా డౌన్లో తీసుకెళ్ళి ఇస్తాయి. అంటే ఇంకా తట్టుకోగలగాలి. ఈ రెండు నేను నా లైఫ్లో చూసినటువంటి వాటిలో ఈ రెండు. ప్లస్ మీకు ఆ దశ అది ఏం చెప్తుందో మనం తెలుసుకోగలగాలి ఫస్ట్. మీకు ఈ దశ, ఈ ప్లానెట్, దానికి ఒక లాంగ్వేజ్ ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు చూడండి, మనకి కంప్యూటర్స్లో మనకి కోడింగ్ లాంగ్వేజ్ ఉంటుంది. ఆ కోడింగ్ నేర్చుకున్న వ్యక్తి దాన్ని కోడింగ్ చేస్తే దానికంటే ఒక రూపం వస్తుంది. అట్లాగే ఇది కూడా వన్ ఆఫ్ ది కోడింగ్, ఆస్ట్రాలజీ కూడా. అది ఏం చెప్తుందో తెలుసుకోగలగాలి. ఇది ఏం చెప్తుంది మనకి, ఇది బిజినెస్లోకి వెళ్ళమని చెప్తుందా, దూరంగా వెళ్ళమని చెప్తుందా ఈ దశ, లేకపోతే వేటికి దూరంగా ఉండమని చెప్తుంది, వేటికి దగ్గరగా ఉండమని చెప్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తికి ఇంట్లో కూర్చొని చేసే మహాదశ నడుస్తుంటుంది. అంటే బయటికి వెళ్ళి ఉద్యోగం చేస్తే కుదరదు అతనికి. ఎందుకు అంటే ఎలా అంటే 4-2 కాంబినేషన్ వస్తుంది. 4 అంటే గృహము, 2 అంటే ధనము. 4-2 వచ్చినప్పుడు నేను వెళ్ళి ఉద్యోగం చేద్దామంటే కుదరదు. ఉద్యోగం వెళ్ళిన ప్రతిసారి 3 నెలలకి వాడు పంపించేస్తాడు, ఇంటికి వచ్చేస్తుంటాడు. అప్పుడు ఏం చేయాలి, ఇంటి నుంచే డిజైన్ చేసుకోవాలి ప్లానింగ్. అప్పుడు బాగుంటుంది, వర్కౌట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే యోగము అంటే ఏంటంటే ఆ గ్రహం వెళ్ళి ఏ రాశిలో ఏ నక్షత్రంలో ఉంది, ఏ గ్రహంతో కలిసింది, కాంబినేషన్ ఆఫ్ ప్లానెట్ ఈజ్ యోగా. ఇది ఏ రిజల్ట్ ఇస్తుంది, ఇది పట్టుకోగలగాలి జ్యోతిషాస్త్రంలో ఎప్పుడు కూడా. ఒకవేళ సరే నేను ఇది ట్రై చేస్తున్నానండి, మీరు అన్నది కరెక్టే, మీరు అన్నట్టుగా నేను ఇంట్లో నుంచే చేస్తాను కానీ ఆటంకం కలుగుతుంది అంటాడు ఒక వ్యక్తి. అప్పుడు ఏంటి, ఏ కేతువో ఏ పాపగ్రహం అక్కడ తీసుకోవాలి, ఒకరికి సహాయపడమే కదా సార్, దానం తీసుకోవడం అంటే చిన్న విషయం. ఎగ్జాక్ట్లీ. మొత్తానికి విపరీత రాజయోగం, నీచభంగ రాజయోగం, వీటిని టాప్ మోస్ట్ యోగాలుగా అంటే నేను చూసిన వాటిలో అసలు ఏమీ లేదు, రోడ్డు మీదకి వచ్చేసాడు, అసలు ఏ ఆస్తులు లేవనుకున్న వాళ్ళు కూడా విపరీత నీచభంగ రాజయోగాలు వచ్చినప్పుడు మళ్ళీ కోట్లకు పడగెత్తిన వాళ్ళు నేను చూసాను, చాలా మందిని చూశాను. చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. శ్రీమాత్రే నమః.